'త్రిబుల్ ఆర్' సినిమాలో రాజమౌళి గారి దర్శకత్వంలో ఒక ఇంట్రడక్షన్ షాట్ ఉంటది. ఆ షాట్ జూసినాక మళ్ళీ రామ్ చరణ్ ఏం జేయగలరు? అంటే అంత పెద్ద షాట్ చూసిన తర్వాత నెక్స్ట్ సినిమాలో ఎలా కనబడతారు అనేది నాకైతే ఎక్స్‌క్లూజివ్‌గా ఒక క్యూరియాసిటీ ఉండింది. ఎందుకంటే ఆ సీన్ ఎన్ని సార్లు చూసినా రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ అసలకి ఏమాత్రం తగ్గేది కాదు. అలాగనిపిచ్చేది. చాలా కాలం తర్వాత మళ్ళీ పెద్ది గ్లింప్స్ వచ్చినాయి ఈరోజు. తన జన్మదినం సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. అంటే ఒక ఈపు మించి ఇసుక రాలుతా ఉంటే గనక ఎంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ జేయొచ్చో అనేది నాకిందులో చూపిచ్చారు దర్శకుడు బుచ్చిబాబు సాన. ఆయన ఏం చెప్పి ఒప్పిచ్చారు, ఏం చెప్పి ఒప్పిచ్చారని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ, ఆయన ఏం చెప్పి ఒప్పించిన అవసరం లేదు. కథ నిజాయితీగా ఎలా తీస్తాడు. ఈ 2 విషయాలు బుచ్చిబాబు సానాలో చాలా ఎక్స్‌ట్రీమిటీ ఉంటాయి. చెప్పే కథలో గానీ, చెప్పే మాటలో గానీ, చూపించే విజువల్‌లో గానీ చాలా చక్కని నిజాయితీ ఉంటది. అది ఖచ్చితంగా కాపాడుతది. అందుకనే తన రెండో సినిమాకే రామ్ చరణ్ గారు లాంటి ఒక పెద్ద స్టార్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ దానికి ముందు కారణం గూడా ఉండింది. సుకుమార్ గారు లాంటి ఒక మాస్టర్ పీస్‌కి పక్కనే అనంగు శిష్యుడిలాగా ఉంటాడు కాబట్టి, ఇతనంటే కూడా అవ్యాజ్యమైన ప్రేమ ఉంటది కాబట్టి, ఇతన్ని నిజంగా సుకుమార్ గారు సపోర్ట్ జేశారు. దానికి తగ్గట్టుగానే ఈయన నడుచుకుంటాడు. అంత పెద్ద టాలెంట్ ఇతనికున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు 'పెద్ది గ్లింప్స్' గురించి మాట్లాడితే క్రికెట్ అంటే ఆట, ఇది కుస్తీ పోటీ అంటే చాలా కష్టం అన్నట్టుగా ఒకటుంటే, దేనిలో అయినా ఆటే ఇంపార్టెంట్ అన్నట్టుగా రామ్ చరణ్ గారు మాట్లాడారు. ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ అంటే, అంత బ్యూటిఫుల్ విజువల్స్. అంటే సినిమాని ఒక్కొక్క చిన్న విజువల్ రిలీజ్ చేసినప్పుడల్లా, సినిమా గురించి నెక్స్ట్ లెవెల్‌గా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా. రామ్ చరణ్ గారి బర్త్‌డేకి సంబంధించి చిరంజీవి గారైనా గానీ, ఇంకెవరైనా గూడా ఎంత ప్రౌడ్ మూమెంట్‌లో ఉంటారంటే అంత ప్రౌడ్ మూమెంట్‌లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఒక చిన్న అరే! భలే ఆర్టిస్టే, భలే మంచోడే, రాజకుమారుడిలాగా ఉంటాడు, అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడతాడు రామ్ చరణ్ గురించి అని జెప్పేసి అనుకుంటే, అందరికంటే గొప్పగా నిజంగా చిరంజీవి గారే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంత ప్రౌడెస్ట్ మూమెంట్ చిరంజీవి గారికే ఉంటది. ఎందుకంటే ఇంత మంచి సన్ ప్రపంచం మొత్తం గూడా మాట్లాడతారు. చాలా గొప్ప కుటుంబ విలువలున్న వ్యక్తి అని, అలాగే సినిమాలకు సంబంధించి ఎంత డెడికేషన్ ఉన్న వ్యక్తి అని జెప్పేసి రామ్ చరణ్ గారి గురించి ఎప్పుడూ మాట్లాడతారు. అందుకనే ఆయన రాబోయే సినిమాలన్నిటి గురించి, ఆయన చేయబోయే సినిమాలన్నిటి గురించి కూడా డిస్కషన్ జరుగుతూనే ఉంటది. ఒక 5గురు టాప్ స్టార్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే అందులో మొదటి వరుసలో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఉంటారు. అందుకనే ఆయనకు ఆ స్పెషాలిటీ ఉంటుంది. ఏదైనా చిన్న విషయానికి ఒక చిన్న 30 సెకండ్స్, 40 సెకండ్స్ గ్లింప్స్‌కి కూడా చాలా పెద్ద విషయం జరుగుతుంది. దీని గురించి ఈ గ్లింప్స్ ఈరోజు విడుదల కోసం ఎంతమంది ప్రపంచం అంతా ఎదురు చూసారో వాళ్ళందరికీ కూడా చెప్పేశాడు. యెస్, నేను ఏప్రిల్ 30న వస్తున్నాను మీ ముందుకని. రెడీగా ఉండండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇలాగా అందరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ స్క్రీన్ మీద కనబడతారా? ఆ యుద్ధం ఏంటి? ఆయనలో ఉన్న పగేంటి? ఆయనలో ఉన్న ఆ ద్వేషం ఏంటి? ఆ పాటలో 'రై రై రా'లో ఆయన మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి? అలాగే 'చికిరి చికిరి' పాటలో ఆయన ప్రేమించిన ఆ అమ్మాయి గురించి ఏంటి అనేది, ఇలాగా అన్ని విషయాలు అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం కూడా ఉండింది. గతంలో కూడా చెప్పాను. ఎక్కడో 1980స్‌లో జరిగే కథ ఇది. 80స్, 85, 90 మధ్యలో జరిగే కథ. ఈ కథకి సంబంధించి అప్పుడున్న చెరుకు తోటలకు సంబంధించిన ఒక బ్యాక్‌గ్రౌండ్ కనబడతా ఉండిందని చెప్పేసి 'రై రై రారా' సాంగ్‌లో మొత్తం క్లియర్‌గా కనబడుతుంటది. బెల్లం పాకాలు, బెల్లానికి సంబంధించి చెరుకు లారీలు, లారీలు లోడ్లు, దానికి సంబంధించిన వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. ఒక పక్క 'చికిరి చికిరి' సాంగ్ పెద్ద విజయం సాధించింది. అలాగనే 'రై రై రారా'. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకి కళ్ళ ముందుకి అలా వస్తుంది. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుండింది. ఆ పాటలు ఒక్కొక్కటి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. ఇక 'జానీ మాస్టర్' స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. చిరంజీవి గారు రామ్ చరణ్ అనగానే ఆయన రెచ్చిపోయి డాన్స్ చేస్తున్నాడు. నిజంగా కూడా ప్రేక్షకులు కనువిందుగా ఉన్నారు. అరే ఏంట్రా ఎనర్జీ రామ్ చరణ్ రోజు రోజుకి ఇలా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇకపోతే 'జాన్వీ కపూర్' ఎలా ఉండబోతుంది ఈ సినిమాతో అని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లల.